శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ముందుగా వారాహి నవరాత్రి శుభాకాంక్షలండి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నాడు వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అందుకే మీ అందరికీ కూడా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు నన్ను ఎంత బాగానో ఆదరిస్తున్నారు, అందువల్ల నేను కొన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో వచ్చేసి వారాహి నవరాత్రి పూజకు నేను చేసుకునే పూజ గదంతా క్లీనింగ్ మీకు ఎలా చేసుకుంటాను అనేది కొన్ని విషయాలు చెప్పబోతున్నానండి. ఆసక్తి కలిగిన వాళ్ళు పూర్తిగా చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. శ్రీమాత్రే నమః. ముందుగా దేవుడి గదంతా శుభ్రంగా దులిపేసుకుంటానండి. ఆల్టెక్ చేసినటువంటి గోడలు కాబట్టి పెద్దగా బూజులు ఏమీ ఉండవు. లైట్గా ఉన్నటువంటి డస్ట్ మాత్రమే ఉంటుంది. శుభ్రంగా చీపురుతో 4 మూలలా క్లీన్ చేసేసుకుంటాము. తర్వాత కిటికీ అంతా దుమ్ము లేకుండా దులిపేసుకుంటాను. కానీ ఒక విషయం అయితే జరిగిద్దనమాట. నా కిచెను దేవుడి గది కలిసే ఉంటాయి. అయితే వండినటువంటి వంటకాలలోంచి వచ్చిన జిడ్డు గోడలన్నింటికి పడుతుందండి, లైట్గా కనిపించకుండా. అందుకే నేను ఏం చేస్తాను అంటే స్పాంజీతో తడిబట్ట పెట్టేసుకుంటాను. అప్పుడు ఆల్టెక్ కాబట్టి పైన ఉన్నటువంటి మురికంతా వచ్చేస్తుందండి. షాంపూస్ సబ్బు ఏం పెట్టక్కర్లేదు. ఈ రకంగా క్లీన్ చేసేసుకుంటానండి. ప్రస్తుత కాలంలో అంటు అనేది సర్వసాధారణంగా మారిపోయిందండి. ఒక ఫ్యామిలీలో నాన్న మాత్రమే బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని ఇంటికి వచ్చేవారు. అప్పట్లో అంటు అనేది అంత ప్రబలంగా ఉండేది కాదు. ఇప్పుడు
అవసరాల రీత్యా, వృత్తిరీత్యా మగ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెళ్ళటం వల్ల చేసే జర్నీలో అంటు ఎక్కువగా ప్రబలమవుతుందండి. ఆ రకంగానే ఇంటికి రావాల్సి వస్తుంది. అలాగే ఉంటున్నాము. ఈ కారణంగా వచ్చినటువంటి అంటు వల్ల ఇల్లంతా కొంచెం కలుషిత వాతావరణమే ఉంటుందన్నమాట. అందుకే నేను మా ఇంట్లో ఏం చేసుకుంటాను అంటే, పంచగవ్యములలో ఒకటైనటువంటి గోపంచకముతో నేను ఇంటిని శుద్ధి చేసుకుంటాను. సర్వదేవతలు కొలువు తీరినటువంటి గోమాత యొక్క గోపంచకము ద్వారాగా ఇంటినంతా శుద్ధి చేసుకుంటానన్నమాట. తడిబట్ట పెట్టేటప్పుడు కూడా నేను ఈ గోపంచకమును పోసుకునే తడిబట్ట పెట్టుకుంటాను. ఈ రకంగా శుద్ధి చేసుకుంటానన్నమాట నా ఇంటిని ఎప్పుడూ కూడా. ముందుగా దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకొని, అమ్మవారిని అన్ని ఫోటోలు తీసుకొని పక్కన పెట్టుకుంటానండి ఒక పళ్ళెంలో. తర్వాత దేవుడి పీటలను రెండింటినీ కూడా శుభ్రం చేసుకుంటాను. ఈ శుభ్రం చేసుకోవడానికి ముందే ఇంట్లో వంట అంతా చేసేసుకుని సింక్ శుభ్రంగా కడిగేసుకుంటానన్నమాట. ఎందుకంటే అన్ని పనులు అక్కడే చేసుకోవాలి కాబట్టి శుభ్రంగా చేసుకుంటాను. కొంచెం గోపంచకం కూడా వేసుకుని శుద్ధి చేసేసుకున్న తర్వాత దేవుడి పీటలని అక్కడే కడుగుతానండి. కడిగిన తర్వాత మాకు గౌరీదేవి ఉంటుంది కదా ప్రతి ఒక్క ఇంట్లోనే. ఆ గౌరీదేవిని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇత్తడి సామాగ్రి అంతటినీ కూడా తెల్లగా పువ్వులాగా తోమేసుకుంటాను. తోముకున్న తర్వాత వాటిని పొడిగుడ్డతో తుడుచుకుంటానండి. అప్పుడే శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి. దేవుడి పీటలకు పసుపు రాసి బొట్లు పెట్టేటప్పుడు దేవుడి పీటలకు తర్వాత గౌరీదేవికి పసుపు ఎక్కువగా రాసుకోవాలండి. అలా రాయటం వల్ల పచ్చగా నిండుగా అందంగా కనపడుతుంది. వారం రోజులైనా ఆ నిండుతనమే కనపడుతుందన్నమాట. తక్కువ పసుపు రాయడం వల్ల మరుసటి రోజుకే వెలవెలపోయినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువగా పసుపు రాయండి. తర్వాత అష్టదళ పద్మం వేసుకోవాలి. ఇది అందరికీ వచ్చిందే కదా.
నేను అష్టదళ పద్మం వేసి అన్నీ రెడీ చేసుకుని 1 బై 1 అంతా సదిరేసుకున్నానండి. నేను డైట్‌లో ఉన్నాను. వీఆర్‌కే గారు కొబ్బరి నూనె డైట్‌లో. ఎటువంటి ఆహారం తీసుకోము. పిండి పదార్థాలు, కాయగూరలు తింటాము. అందుకే పూజ చేయలానేమో అని మానేశానండి ముందు రోజు. కానీ మనసైతే ఉండబట్టలేదు చెయ్యాలి అని. అయితే పూజ సాయంత్రం కాబట్టి ఇంక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇలా పని చేసుకుంటూనే ఉన్నాననమాట. ఉదయాన్నే స్నానం చేసేసాను. చేసిన తర్వాత నుంచి అంత పని చేసుకున్నాననమాట. అందుకే ఈరోజు పూజ చేయగలిగాను. లేకపోతే చెయ్యకపోదామని అనుకున్నానండి. అయితే దేవుడి పటాలకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గంధములో జవ్వాది కలిపి బొట్లు పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత దానికి కుంకుమ అద్దుకుంటాను. ఇలా అద్దటం వల్ల 20 రోజులైనా సరే ఫోటోలు చాలా నిండుగా ఉంటాయండి. కానీ తరచూ వారం రోజులకొకసారి తుడవటం వల్ల కొంచెం పోతే అప్పుడు మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట. సాయంత్రం పూజ కాబట్టి కావలసిన ముడిసరుకునంతా నేను ఏర్పాటు చేసుకున్నానండి. కొబ్బరికాయలు కొనుంచుకున్నాను. తర్వాత పువ్వులు, నిమ్మకాయలు వంటివి కూడా తెచ్చుకున్నానన్నమాట. మొదటి రోజు నైవేద్యంగా చిలకడ దుంప అంటే మా సైడ్ ఎర్రదుంప అంటామండి. ఈ ఎర్రదుంపలు పెట్టాలని అవి కూడా తెప్పించుకున్నాను పలహారంగా. అయితే కలశ స్థాపన నేను ఎప్పుడూ పెట్టుకుంటానండి. అందుకే ముందుగానే కలశాన్ని అంతా ఏర్పాటు చేసేసుకున్నాను. ఒక ఒక పళ్ళెంలో నాకు శ్రీపీఠంలో ఇచ్చారండి. శ్రీచక్రంతో కూడిన పళ్ళెం. ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఒక ఇత్తడి చెంబు పెట్టి ఆ ఇత్తడి చెంబులో ఒక కాయిన్, తర్వాత సుగంధ ద్రవ్యాలు వేసుకుంటానండి. నా దగ్గర ఉన్నటువంటి జవ్వాది, సెంటు, తర్వాత ఇంకా కొన్ని సరుకులుంటాయి. అవన్నీ కూడా వేస్తానన్నమాట. వేసిన తర్వాత 5 మామిడాకులు వేసి కొబ్బరికాయని పెట్టుకొని అమ్మవారిని కలశ స్థాపన చేసుకుంటాను. పూజ సమయంలో అమ్మవారిని ఆవాహనం చేసుకుంటానండి అందులోకి. ముందుగా అయితే కలశ స్థాపన ముందుగానే చేసేసుకుంటాను. ఈ వీడియో పైన అమూల్యమైన కామెంట్‌ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పూజా విధానం వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. శ్రీమాత్రే నమః.